ప్రార్థనకు జవాబు ఉందో లేదో, ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది, ఏది జవాబు రాలేదు కదా, కార్యం జరగలేదు కదా అని శత్రువు నిన్ను కృంగదీస్తాడు. అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, నేను ప్రార్థించాను, అది దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నా. ఏం నెరవేరిద్దో ఏమో, ఈ బాధలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి. ఒరే సైతాను, నువ్వేదో నా గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు, నాకు లేని దిగులు నీకెందుకురా వెధవాయ్, నువ్వు పోరా. సైతానా చేస్తున్నాం వల్ల నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన సమయంలో తప్పకుండా అది నెరవేరిద్ది, నాకు డౌట్ లేదు. ఓకేనా? అలా మనసుని దిటవు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి. అంతేగాని వాడు ఎక్కువ చేయడానికి ట్రై చేసేటువంటి దిగులును రానియవద్దు. మనసుని అధిక సున్నితముగా ఉంచుకోవద్దు.